ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఎన్నో జన్మల పుణ్యంగా వచ్చినటువంటిది ఈ మానవ జన్మ. ఇలాంటి జన్మని మనం సార్థకపరచుకోవాలి అంటే ఆ భగవంతుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భక్తిభావంతో ఆయనకు సంబంధించినటువంటి దివ్య గాథలని స్మరించుకుంటూ మనం జీవితాన్ని గడపాలి అని. ప్రతి క్షణం కూడా భగవద్ధ్యానానికి అంకితమై జీవితాన్ని సాగించినటువంటి వాళ్ళు దివ్యానందాన్ని పొందుతారు అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగా దివ్యానందాన్ని పొందడానికి తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధ అనుసంధానము చాలా గొప్పగా ఉపకరిస్తుంది. నిత్యం దాన్ని పారాయణ చేయడం వల్ల, అనుసంధానం వల్ల, శ్రవణం వల్ల, అనడం వల్ల, అనాలని అనుకోవడం వల్ల మనస్సుకి ఎంతో శాంతి లభ్యమవుతుంది అని చెప్తూ అలాంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 4వ తిరువాయిమొഴിలో 9వ పాసురానికి మనం ఇవాళ ప్రవేశించాము. ఇందులో పరాంకుశ నాయకి యొక్క అవస్థ, ఆ అవస్థని చూడలేని తల్లిగారి బాధ, ఆ సందర్భంలో ఉన్నాం మనం. ఈ 10 పాసురాలు కూడా కూతురు పడేటువంటి కష్టాన్ని చూడలేని తల్లి ఆవేదన మనకి ఇందులో చక్కగా కనిపిస్తూ పైకి ఇలాగ పాసురాలుగా ఉంటూ లోపల ఒక సముద్రంలో రత్నాలు దొరికినట్లుగా అత్యద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలన్నిటినీ కూడా నంబిళ్ళయ్య గారు తమ వ్యాఖ్యానంలో మనకి అనుగ్రహించారు. ముందుగా మనం 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. విరుంబి పగవరై కాణిల్ வியலுடம் வியல்யிடம் உண்டானே என்னும் கரும்பெருமேகங்கள் காணில் கண்ணன் என்று ஏறப்பறக்கும் பெரும்புலா நிறை காணில் பிரான் உளனென்று பின் செல்லும் அரும்பெறல் பெண்ணினை மாயோன் అలట్రి అయర్పికింద్రానే. భగవంతుణ్ణి పొందాలి అనుకునేటువంటి ఆళ్వారి నాయకి కంటే తల్లి మాటలలో చెప్పాలంటే భగవంతుడు ఆళ్వారి నాయకుని పొందడమే చాలా కష్టం. ఎంత అదృష్టం చేసుకుంటేనో పరాంకుశ నాయకి వంటి నాయకి లభిస్తుంది. అందువల్ల ఆవిడ్ని వశం చేసుకోవడం కోసం పెరుమాళ్ళు రావాల్సి ఉండగా అయ్యో మా అమ్మాయి ఇంత బాధపడుతోంది అనే ఈ పాసురార్థంలో ప్రతిపదార్థాన్ని ముందుగా చూద్దాం. పగవరై కాణిల్, విరుంబి పగవరై కాణిల్ అంటే పగవరై అంటే పూజ్యులు సన్యాసులు అని అర్థం అండి. వాళ్ళని గనక విరుంబి కాణిల్ ఆశతో చూస్తుంది, చూసి ఆశపడుతుంది. 2 రకాలుగా. వియల్యిడం ఉండానే ఎన్నం, ఈ విశాలమైన భూమిని ఆరగించిన స్వామి అంటోంది. ఎవరిని చూస్తోంది, ఏమనుకుంటోంది, రెండిటికి సమన్వయం ఏమిటి అనేది మనం వ్యాఖ్యానంలో చెప్పుకుంటాం. ముందు పూజ్యులను చూస్తోంది, యతీశ్వరులను చూపిస్తోంది. ఆహా లోకాలని మృంగినటువంటి స్వామి అంటోంది నెంబర్ 1. అంతేకాదు కరుం పెరుమేఘంగల్ కాణిల్, నల్లనైనటువంటి పెద్ద పెద్ద మేఘాలను గనక చూస్తే కన్ననెన్ను ఏరప్పరక్కుం, అడుగో కృష్ణుడు వచ్చేసాడు, అడుగో కృష్ణుడు వచ్చేసాడు అని ఏర పరక్కుం ఎగిరి ఎగిరి పడుతోంది. ఎంత ఆనందమో!
తుళ్ళింతలన్నమాట. మనస్సు తుళ్ళిపోతోంది, దేహము తుళ్ళిపోతోంది. పెరుం పులం ఆనిరై కాణెల్. ఇంకా మూడవది చాలా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. అలాంటి ఆనిరై కాణిల్ ఆవుల గుంపుని గనక చూస్తే పిరాన్ ఉళనెండ్రు పిన్సెల్లుం. అడుగో ఉపకారకుడైనటువంటి కృష్ణుడు వాటి వెనకాలే వస్తున్నాడు, నా కోసమే వస్తున్నాడు అని వాటి వెనకాల పరుగులు పెడుతోంది. పెరల్ అరుం పెండిన ఈ మాయోన్. మా అమ్మాయిని పొందడానికి ఎంత అదృష్టం చేసుకోవాలమ్మా, ఎంత దుర్లభురాలు ఈవిడ. అలాంటిది మాయోన్ అలర్తి అయర్పిక్కిన్రాన్. దీనిని భ్రమపడేలా చేసి, దీనిని పిచ్చెక్కించేలా చేసి, ఇది ఆయన కోసం బాధపడేలా చేస్తున్నాడు. తాను ఈవిడ వెంట పడవలసింది పోయి ఈవిడ ఆయన కోసం భ్రమపడేలాగా చేస్తున్నాడు అనేటువంటిది ఇందులో మనకు 3 విషయాలు చెప్పారండి. ఒకటి, సన్యాసులని, యతీశ్వరులని, జ్ఞానమూర్తులని గనక చూస్తే ఆహా సర్వేశ్వరుడు యొక్క స్వరూపాలే వీరు అని చెప్పి, లోకాన్నంతటినీ ఆరగించిన స్వామి నీ స్వరూపమే వీరు అంటుందట మొదటిది. ఇంకా వర్షాకాలపు మేఘాలు వస్తాయి, మేఘాలను చూసేటప్పటికి కృష్ణ కృష్ణ వచ్చావా అని చెప్పి పరుగులు పెడుతుంది. ఇంకా అందమైన ఆవులు 1, 2 కాదు, కణంగళ్ళు అంటుంది కదండి ఆండాళ్ళ తల్లి. అలాగ గుంపులు గుంపులుగా వస్తే ఆ మందలో వెనకాల వస్తున్నాడు, నా కోసమే వస్తున్నాడు కృష్ణ అని పరుగులు పెడుతోంది. ఇలాంటి మా అమ్మాయి పడే పాటలని ఏమని చెప్పమంటారు అని చెప్పి ఆళ్వారు నాయకి, పరాంకుశ నాయకి యొక్క స్థితిని చూసి తాయిమారు పడేటువంటి ఆ అవస్థని ఇందులో మనకి వర్ణిస్తున్నారు. 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 126వ పేజీ 9ఆం పాట్ 9వ పాసురం, దానికి వ్యాఖ్యానం. పెరుదర్ కరియ ఇవళ్. మా అమ్మాయిని పొందడం ఎంత కష్టమో తెలుసా. అలాంటి ఆవిడ తన్నయ్యే వాయువెరువి మోహికొంబడి పన్నా నిన్నానెంగిరాళ్. అది ఆయన వెంట పడుతోందండి, మోహపడి. దాని వెంట పడాల్సింది పోయి ఇది ఆయన వెంట పడుతోందండి. ఎంత మాయగాడు, ఎంత మాయగాడు, ఎంత మోసం చేసేసాడు అని. నెక్స్ట్ 127వ పేజీ ఫస్ట్ లైన్. విరుంబి పగవరై కాణిల్. పగవరై కాణిల్ విరుంబి, అలా అర్థం. ఆ విరుంబి ఇక్కడికి తెచ్చుకోవాలి. పగవరై కాణిల్ విరుంబి అంటే ஞானாதி குணங்களால் பூர்ணராய் ఇతర விஷயங்களில் విరక్తరాయిరుక్కం సన్యాసిகளை కాణినాల్ ఆదరిత్తు. జ్ఞానము చేత, ఆది అనే పదాన్ని కూడా వదిలిపెట్టదని చెప్పాం కదండి. భక్తి వైరాగ్యం, జ్ఞాన భక్తి వైరాగ్యాలతోటి పూర్ణరాయ్ పరిపూర్ణులైపోయి ఇతర విషయంகளில் విరక్తరాయిరుక్కుం సన్యాసిಗಳే ఇతర విషయములందు విరక్తి కలిగినటువంటి సన్యాసులను గనక చూస్తే కాణిల్ ఆదరిత్తు ఒక్కసారి ఆదరించి ప్రళయాపత్తిలే జగత్తయ్యుడయ్య వైత్తిలే వైత్తు నొక్కి రక్షవర్గత్తినుడయ్య రక్షణత్తై పన్నుగయ్యాలే. ఆహా స్వామి, ప్రళయాపద వచ్చినప్పుడు ఈ జగత్తునంతటినీ కూడా నీ పొట్టలో పెట్టుకుని రక్షించినటువంటి వాడివి. రక్షవర్గత్తినుడయ్య రక్షణత్తై పన్నుగై రక్షించవలసిన దాన్ని రక్షించి పన్నుగయ్యాలే వంద నైరపేక్షం. ఏది కోరి రక్షించటండి, ప్రతిఫల అపేక్ష అనేటువంటిది లేదు. నైరపేక్షం, ప్రతిఫల అపేక్ష అనేటువంటిది లేదు. తోత్త ఇరిక్కర సర్వేశ్వరన్ ఎన్నం అంటే ఆనాటి ప్రళయకాల సమయంలో లోకాన్నంతటినీ మింగినటువంటి స్వామిగా ఇక్కడ భావిస్తుంది అని అర్థం అన్నమాట. ఇందులో మనకి పగవరై అనేటువంటి ఒక పదం వచ్చింది. ఈ పగవరై అంటే ఇది మామూలుగా విల్లిపుత్తూరు పగవరై వార్తై ఇత్యాదులన్నీ పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమిటంటే చదువు కాదండి ముఖ్యం, వేదం పాండిత్యం కాదండి ముఖ్యం, తద ఆచరణ, మంత్రసారాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దానికి మనకి అజగీయ మనవాళ నాయనారు అనుగ్రహించినటువంటి
ఆచార్య హృదయంలో 16వ సూత్రాన్ని ఇక్కడ మనకి వ్యాఖ్యానాల్లో చెప్తారనమాట. చతుర్విధమాన దేహ వర్ణ మహాశ్రమ అధికార ఫల మోక్ష సాధన గతి యుగ ధర్మ వ్యూహ రూప క్రియాదిగళై ఇత్యాదులన్నీ ఉన్నాయి చూడండి. ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెప్తూ ఇప్పుడు ఉదాహరణకి దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, తరుగుల్మాదులు అవి తీసుకోండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని 4 తీసుకోండి. ఆర్తో, జిజ్ఞాసుడు, అర్ధార్థి, జ్ఞానీచ, భరతర్షభ అని 4 తీసుకోండి. ధర్మార్థ, కామ, మోక్షాదులని తీసుకోండి. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యాలు అని ఇలాగండి. 1, 2 కాదు, వీటన్నిటినీ మనకు ఒక పాసురంలో పాట్టుమురయ్యం అనే పాసురంలో శాస్త్ర విస్తార జ్ఞానాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్తారండి. జంబూద్వీపంలో 9 అయినటువంటి భారత ఖండంలో ఇక్కడ మనుష్యుడిగా జన్మించడమే నువ్వు చేసుకున్నటువంటి అదృష్టము అనేటువంటి ఆ వ్యాఖ్యానాలన్నీ చాలా చాలా ఉన్నాయనుకోండి. అలాంటి అద్భుతమైనటువంటి జన్మని ఎత్తి, అంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ఈ వైభవాన్ని అంతటినీ కూడా? ఇది పండితులు అంటే కేవలం చదువుకున్నటువంటి వాళ్ళు కారు. మరి ఏమిటి? రహస్యత్రయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారే పండితులు. అదే విల్లిపుత్తూరు పగవర్ వార్త అనేటువంటి దాంట్లో వారు స్నానము చేసేటువంటి చోట ఆ రోజుల్లో రేవులు వేరువేరుగా ఉండేవి, మనం చెప్పుకుంటున్నాం కదా రోజు. అక్కడికి ఎందుకయ్యా వెళ్ళి చేస్తావు? ఇది కదా పండితులు ఉండాల్సినటువంటి ప్రదేశం అంటే. పాండిత్యం కాదు నాయన, అందరి యందు కూడా సమభావము కలిగి ఉండడము అనేటువంటిది గీతాచార్యుడు బోధించినటువంటి విజ్ఞానం కదా అని చెప్పినటువంటి ఆచార్య హృదయ ఆ సూత్ర అర్థాన్ని ఇక్కడ మనకి రిఫరెన్స్ ఇచ్చారంటే, సన్యాసులు అంటే సత్ అంటే భగవంతుని యందు న్యాస, తమ ఆత్మని సమర్పణము చేసిన వాళ్ళకి సన్యాసి అని పేరండి. మిగిలిన వారికి ఏం పేరు? సన్నాసి, ఓరి సన్నాసి అంటాం. సన్నాసి వేరు, సత్ న్యాసము, సన్యాసము అని పేరు అన్నమాట. అలాంటి ఆయన తన యందు అంత జ్ఞానము కలిగిన వాళ్ళను చూసి ఈ జగత్తుని మింగి రక్షించినటువంటి వాడా అనడంలో అర్థం ఏమిటి? రెండిటికి సమన్వయం ఎలాగా? మధ్యలో వాళ్ళు యతీశ్వరులో, జ్ఞానపూర్ణులో, సన్యాసులో, పెద్దలో, జ్ఞానులో ఎవరో ఒకరై ఉంటారు. ఈయనేమో లోకాలను మింగిన ఆయన. ఏమిటి రెండిటికి ఉన్నటువంటి సంగతి? సంగతి అంటే పూర్వ పర సమన్వయము అని. అంటే వారు ఎలాగైతే అర్ధబోధ చేత లోకాన్నంతటిని తరింపచేస్తారో, రక్షిస్తున్నారో, అలా పెరుమాళ్ళు కూడా ఈ లోకాలనన్నిటినీ తన బొజ్జలో పెట్టుకొని రక్షించినటువంటి మహనీయుడు. రక్షించడంలో నైరపేక్ష్యం, నిరపేక్ష భావం. అంటే వీడు మళ్ళీ మనకి ఏం చేస్తాడు అనే ప్రతిఫల అపేక్ష లేకుండా రక్షించడము అనేటువంటి దానికి ఇంత వ్యాఖ్యానాన్ని మనకి నంబిళ్ళయ్య గారు అనుగ్రహిస్తూ ఇరిక్కర సర్వేశ్వరన్ ఎన్నం వియలిడం విస్మయనీయమాన భూమి. ఇది ఎంత విస్మయనీయం, ఆశ్చర్యపడేటువంటి విషయమో కదా అని చెప్తూ, నిన్న కున్నత్తినై నొక్కి నడుమాలే ఎన్ను భ్రమిత్తవోపాధి కాణం. ఒక కొండ ఉంది అక్కడ. కొండ ఉంటే ఓ వ్యామోహశైలి అని పిలిచింది అని అంటారు. మధ్యలో కొండ ఏమిటి, వ్యామోహశైలి అని అండం ఏమిటి అని అంటే దానికి చెప్తారు, శేషభూతరై శేషియా గక్కొండు భ్రమిక్కరైదువం. మనందరం ఆయనకి శేషభూతులం. ఆయన శేషి, అందరినీ తన పాదాల కింద చేర్చుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ ఔదార్యము కొండలాగా ఉంది స్వామిలో అని చెప్పడానికి ఈ అర్థాన్ని చెప్పారు అని. ఇంకా మూడవది కరుం పెరుం మేఘమిత్యాది కరుత్ పెరుత్తు శ్రమహరమాన మేఘత్తై కండవారే. మేఘాలు వస్తున్నాయండి. ఇప్పుడు వర్షాకాలం కదా, బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాం. నల్లటి మేఘాలు వస్తుంటాయి, పెద్ద పెద్ద మేఘాలు. కరుత్తు పెరుత్తు,
పెద్దవి నల్లటివి శ్రమహరమాన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటాయో అవి. వాటిని చూడగానే వడివయ్యుడయ్య కృష్ణనెండ్రు అడుగో అగో అదే కాంతి వచ్చేశాడు మా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేశాడు అంటుంది. పరప్పారైపోలే ఇరిక్క సంభ్రమియా నిర్కం, ఏదో చాటువుగా చెప్పినట్లుగా సంభ్రమం అలాగ చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. మేఘదర్శనத்தில் సిరకజం బోలే కాణం, ఆ మేఘాన్ని చూసేటప్పటికి మనస్సుకి రెక్కలు వచ్చేస్తాయండి. ఎగిరిపోవాలని ఉంది అని పాటలు ఉన్నాయి చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎక్కడికో అక్కడికి ఎగిరిపోవాలని ఉంది అని పాటలు వింటున్నామే, అలాగా సిరకెజంబోలే కాణం, రెక్కలు వచ్చినంత ఆనందం కలుగుతుంది. మేఘత్తై కండవారే ఒక పక్షపాతం ఉండాగక్కడ వదిరే. అవును, మేఘాలని చూస్తే పక్షపాతం ఉండాలి కదా. అంటే ఇక్కడ పక్షపాతం అంటే దాని యందు బుద్ధి అని ఒక అర్థము, మనస్సుకి రెక్కలు వస్తే దాని యందు అవి పడితే అంటే లగ్నమైతే అనేటువంటి ఒక అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి అని అంటారు. రాజేంద్ర సోజనలే తిరువాయి కులత్తాజ్వారియన్ను వరుత్తరుండు, ఒక కృషివలులు వ్యవసాయం చేసేవారు రాజేంద్ర సోజన్ అనేటువంటి గ్రామంలో తిరువాయికులత్తాజ్వార్ అనేటువంటి ఒక మహానుభావులు ఉండేవారటండి. ఆయన వర్షావిలే పంట ఉంది, చక్కగా రోజు పంటని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకసారి వర్షా సమయం వచ్చింది. పైర్ పార్కాయన్నో పురపట్టు, ఆయన ఒకరోజు పొలం చూసొస్తాను అని చెప్పి ఆ పొలానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కారు మబ్బులు వచ్చేసాయి. మేఘదర్శనత్తిలే మోహిత్తు విజుందార్, ఆహా మేఘాలు పరమాత్మ స్వరూపం అని అలాగ మోహపడిపోయి ఆ పొలంలో పడిపోయారటండి ఆయన. అంటే అలాంటి హృదయం ఉన్న వాళ్ళకి ఏది చూసినా భగవతత్వముగానే దర్శనం అవుతుంది అని చెప్పడానికి అలాంటి మహనీయులని ఒకరిని ఊరికే మనకి ఉదాహరణకి చెప్పారనమాట. ఇవరి విజందత్తై కండు, ఆయన అలా కృష్ణ కృష్ణ అని పడిపోయేటప్పటికి నింద్ర కుడిమగనోడి వండ్రు, ఆ పక్క పంట పొలాల్లో ఉంటారు కదండి, వాళ్ళందరూ గబగబా అయ్యో పడిపోయాడని వచ్చి అవరై ఎడుత్తుక్కొండు వందు గబగబా ఇంటికి తీసుకువచ్చి లేపి గృహత్తిలే విట్టు నీళ్లు జల్లి కూర్చోబెట్టి ఇవరి ప్రకృతి అరిందిరిందు మిన్నాళిలే ఇవరై వయల్ పార్క పురప్పడ విడువారుండో ఎన్రాన్. ఏమండి, ఈయన ప్రకృతి అరిందిరిందు తెలీదా మీకు? ఏది చూసినా పరమాత్మగా దర్శించేటువంటి వాడు కదా. మిన్నాళిలే, ఇలాంటి వర్షాల్లో ఇలాంటి సమయాల్లో ఎవరై వయల్ పార్క పురప్పడ విడువారుండో, పంట చూసొస్తాను అంటే ఎలా పంపించారండి అని అన్నారు అంటారు. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది మనకి ఇళ్లల్లో కూడా. పిల్లాడు ఉన్నాడు అనుకోండి, తలుపులు తీసుకువెళ్ళిపోయాడు అనుకోండి, ఏమ్మా పిల్లాడిని అలా వదిలేస్తారమ్మా అని తల్లిని అడుగుతారు చూడండి. లేదు వృద్ధులు ఉంటారనుకోండి, తలుపు తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఏమమ్మా అలా వదిలిపెట్టేసావు జాగ్రత్తగా చూసుకోవద్దా అంటారు చూడండి. అలాగే ఇక్కడ కూడా ఆయన పడిపోయినప్పుడు అందరూ అన్నారు అని. అంటే ఇక్కడ ఏం జరిగింది, నిండుగా వచ్చినటువంటి మేఘాలను చూసినప్పుడు మేఘ సంకాస దేహుడైనటువంటి కృష్ణతత్వం గుర్తుకు వచ్చేసి కృష్ణ కృష్ణ అంటూ పడిపోవడం. సరిగ్గా ఇక్కడ కరుం పెరుం మేఘత్తై కండు, ఆళ్వార్ నాయకు కూడా అలా మేఘాన్ని చూసేటప్పటికి కృష్ణతత్వం అలాగ ఒక్కసారి కృష్ణ రూపం అలాగా మూర్తిత్వం దర్శనీయమయ్యేటప్పటికీ మోహపడుతోంది అని అంటున్నారనమాట. మూడవది ఇంకా నాలుగవది, ఒకటేమో సన్యాసులను చూసినప్పుడు ఆ లోకాలని జగత్తుని రక్షించినటువంటి స్వామిని గుర్తుకు తెచ్చారు అని అన్నారు. కొండను చూసినప్పుడేమో వ్యామోహశీలి అని అన్నారు. అలాగే మేఘాన్ని చూసినప్పుడేమో కృష్ణుడే వచ్చాడు అని అన్నారు. ఇంకా పెరుంబులం ఇత్యాది నాలుగవదనమాట. అడుగు పట్టిరుక్కయ్యిండ్రిక్కే, ఏదో చూడండి వానలు రకరకాలుగా వస్తుంటాయి, పెద్ద మబ్బులా వచ్చేసి టపటపా 2 చినుకులు పడిపోయి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంకా భూమిలో వేడి కూడా పైకి వచ్చేసి మొన్నాడు మరింత బాధ పెడుతూ ఉంటుంది. అలా కాకుండా చిటపట చినుకులు కాకుండా పెరుత్తు దర్శనీయమాయిరిక్కర పసనరై కళై కాణిల్, అంటే
పశువులు ఉన్నాయి ఇక్కడ. ఇందాక మేఘాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పశువుల గురించి చెప్పేటప్పుడు 4, 5 పశువులు రావడం కాదు. ఇందాక చిన్న చిన్న మేఘాలు రావడం కాదు, పెద్ద మేఘాలు వచ్చాయి అన్నాం. ఇప్పుడు 4, 5 పశువులు కాదండి, కణంగల్గా కదా ఇరుగలందు అని చెప్పి గణాలుగా వచ్చేస్తాయి, గుంపులుగా వచ్చేస్తాయని ఆండాళ్ళ తల్లి చెప్పినట్లుగా పశు నిరైగళ ఇక్కాణిల్ అలాంటి పశువుల గుంపుని గనక చూస్తే ఆవుల వెనక ఎందసై అరిందు వందు ఉదవుగైక్కాగ కడై కుజయిలేవారా నిన్రు. ఇదిగో నేను ఇలాగ తహతహలాడిపోతున్నానని, నా దశని తెలుసుకుని హీన దశని నాకు దర్శనం ఇవ్వాలి అని చెప్పి పరుగు పెట్టుకుంటూ వస్తున్నాడు. అగో వెనకాల నీడలు మబ్బులో ఎలా కనిపిస్తున్నాడో చూడండి అని అవత్తు కొప్పిన్ బేర పోగా నిర్కం, ఆ పశువులకు వెనకాలే పరుగులు పెడుతున్నారు అని. వాటి మధ్యలో కూర్చొని ఉంటాడు కదండి. నిన్న మొన్న మనం పాసురాల్లో చెప్పుకున్నాము. ఒక అందమైనటువంటి కువలయము విచ్చుకున్న సౌందర్యం లాంటి బాలుడు, అందాల బాలుడు అలాగా మధ్యలో ఉంటాడో వెనకుంటాడో ఎక్కడ ఉంటాడో అడుగో అంటూ ఈ ఆళ్వారు నాయకి వాటి వెనకాల పరుగులు పెడుతోంది. అందుకే అవతిన్ తిరళుక్కు ఉళ్ళే అవనయ్యం కాణలామెండ్రం, ఆ గుంపులకి మధ్యలో చూస్తోంది వాటిని. అంటే వెనక ఉండవచ్చు, లేకపోతే మధ్యలో కూడా ఉండొచ్చు అని మనం ఆ మధ్య ఒక శ్లోకం చెప్పుకున్నాం. వత్స మధ్యగతం బాలం సదర్శ తదా తత్ర కృష్ణ మాదోహనే గవం వత్స మధ్యగతం బాలం నీలోత్పలదళ చెవిం అని అన్నట్లుగా అందమైనటువంటి ఒక నల్ల నయ్య ఆవుల మధ్యలో కనపడితే ఎలా ఉంటుందో అలాగా పిన్బే పోరాగా నిన్నమ్మన్రెక్కే అవతిన్ తిరళుక్కు ఉళ్ళే అవనయ్యం కాణలామెండ్రం, ఆ గుంపుల మధ్యలో ఆయన్ని చూడొచ్చు, గుంపుల వెనకాల అక్కడే ఉంటాడు, తప్పకుండా అక్కడే ఉండి ఉంటాడు అనేటువంటి అవతిన్ పిన్నే పోగా నిర్కుమెన్నుమాం, వాటి వెనకాలే వెళ్ళిపోతుంది. ఇలాగ 4 చెప్పారండి. అరుం పెరల్ పెండినై, ఏమిటోనండి ఎంత తపస్సు చేసుకుంటే పుట్టిన పిల్లో ఈ పిల్ల ఇవాళ ఇలా అయిపోయిందంటే బెంగగా ఉంది. దానికి రామాయణం రిఫరెన్స్ ఇస్తున్నారు. మహతా తపసా రామ என்று தம்மை பெத்துவர்கள் பட்ட வருத்தமல்லகடீர் நான் ఇవళై పెరపట్టదు. నెక్స్ట్ పేజీలో ఫస్ట్ లైన్ దాకా అన్నమాట. ఏంటంటే రామచంద్ర స్వామికి సీతాన్వేషణ సమయంలో కనపడలేదు అనే కోపంతో ఈ లోకాన్ని ఏం చేసేయాలా అన్నంతగా ఒక్కసారి కోపం వచ్చేటప్పటికి లోక సంహరణ ఉద్యుక్తం రామం ప్రతి లక్ష్మణ, ఈ లోకాలన్నీ కూడా నేను నాశనం చేసేస్తాను అనేటువంటి రాముణ్ణి చూసి తత సౌమిత్రి ఆశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణ రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్, గబగబా వచ్చి రాముడి కాళ్ళ మీద పడి రాముడి కాళ్ళకి నమస్కరిస్తూ, రామచంద్ర నువ్వు ఇలా కోపం తెచ్చుకుంటున్నావా? మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాపి లబ్ధో అమృత ఇవామరై. ఏమయ్యా, మీ నాన్నగారు అంటే మన తండ్రి దశరథ చక్రవర్తి ఎంత తపస్సు చేస్తే నిన్ను తన ప్రథమ పుత్రుడుగా, మహతా తపసారామ ఎంత పుణ్యాల పంటవో నువ్వు అని నువ్వే సహించకపోతే ఇతరక్క సహిష్యతి, మిగిలిన వాళ్ళు ఎవరు భరించగలరయ్యా అని లక్ష్మణుడు అన్నట్లుగా ఎన్నో తపస్సులు చేస్తే మాకు ఈ అమ్మాయి దొరికింది. ఇంత పుణ్యాల పంట ఇవాళ ఇలా బాధల పాలైపోతుంది, నేను చూడలేకపోతున్నాను. అడిగిలే నెడుంకాలమం తపస్సు పన్నీరే ఇవళై పెత్తది ఇవళ్ళు,
ఇవళ్ళంటే ఇవుడయనంగై తాయారనేటువంటి ఆవిడ అడియిలే అంటే 2 అర్థాలండి. ఆది ఇల్లు అంటే మొదట్లో ఎంతో తపస్సు చేసి పొందిన ఆవిడ అని ఒక అర్థం. అడియిలే అంటే పరమాత్మ యొక్క పాదాల మీదే దృష్టిని పెట్టి ధ్యానించి ఆయన ప్రసాదంగా ఈ అమ్మాయిని నేను పొందాను అనేటువంటిది ఒక భావం అన్నమాట. 2 రకాల భావాలు అందులో. మాయోన్ ఎంత మాయావి అండి, ఈయన గురించి ఏం చెప్పగలమండి. ఈ మాయావితనం అంతా కూడా గురవహ కింకరిష్యంతి అన్న పెద్దవర గళక్కై విడుంబడి పన్న వల్లవన్. ఇక్కడ చిన్న మాయోన్నని ఒక్క మాట ఇచ్చేశారు, పెద్ద విశేషాన్ని చెప్పారు. ఏమిటి అంటే భాగవతంలో కృష్ణ పరమాత్మని తీసుకుని రమ్మని కంసుడు అక్రూరుణ్ణి పంపిస్తాడండి. పంపిస్తే ఆహా అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశ, ఇన్నాళ్ళకి నా జన్మ తరించింది, ఇవాళ తెల్లవారింది నాకు. ఎందువల్ల ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులరుహులకు ఈబడనో తొలి బాములందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడెన్. ఎంత పుణ్యం చేసుకున్నానో నేను ఇంతకాలానికి, ఏ జన్మల్లో ఏ దానాలు చేశానో, ఏ పుణ్యాలు చేశానో, ఇవాళ అందమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ముఖమండలాన్ని దర్శించగలుగుతున్నాను. ఏమి అందమైన ముఖమండి అది. భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యము. అలకభ్రాజితమై సుధాంసునిభమై హాస ప్రబోద్ధామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షు ముఖంబు చూడగలుగున్ సత్యంబువో నాకు నావల దిక్కేగుచునున్నవి ఈ వనముగవ్రాతంబులీ త్రోవలన్. చాలా గొప్ప పద్యం అండి ఇది. ఏంటంటే అలకభ్రాజితమై కృష్ణ పరమాత్మ ముఖం గుర్తొచ్చేసింది. అక్రూరుడికి ఒక చందమామ లాంటి ముఖం మీద మేఘపు ముక్కలలాగా ముంగురులు ఎగురుతూ ఉన్నాయి అని, చంద్రుడితో సమానంగా ఉంది ఆ ముఖము అని. నవ్వు అనేటువంటి పెట్టని ఆభరణం ఒకటి, నవ్వు అనేటువంటిది ఒక ఆభరణం ముఖానికి, నవ్వుతూ ఉండాలి అనేటువంటిది. అందుకే చెప్తారనమాట. పెద్ద పెద్ద కమల దళాల లాంటి జలజాక్షంబై, కమలాల దళాల లాంటి యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పినట్లుగా పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటిది. అంతేకాదు కర్ణకుండల విరాజద్గండమై, అందంగా కర్ణాలకి కుండలాలు పెట్టుకోవడం వల్ల గండాలకి కపోలాలకి కాంతి. అలాంటి ఆయన్ని నేను చూస్తాను ఇవాళ. ఏమండి అక్రూర మీకు ఎందుకు అలా అనిపించింది చూస్తానని? ఎందుకు అంటే నేను వెళ్ళే దారిలో అడవి మృగాలన్నీ నాకు ప్రదక్షిణంగా వెడుతున్నాయి. అది ఒక శుభ సూచకం అన్నమాట. అంటే నాకు కృష్ణ దర్శనం కాబోతోంది అని అనుకుంటూ ఆయన వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఉండేటువంటి గోపికలందరికీ కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి అక్రూరుడి మీద చాలా చాలా కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చింది అని అంటే, ఇన్నాళ్ళు ఈయనతో ఇంత బాగా గడిపాం కదా, అలాంటి స్వామిని మాకు దూరం చేసేస్తావా తండ్రి నువ్వు అని చెప్పి అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభున్ చక్రెన్ మాకడ పాపి కొంచునరుగన్ చర్చించి ఏ తెంచినాడు అక్రూరుండట క్రూరుడీతడు నిజంబ క్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంతా విచారింపడే. పేరు మాత్రం అక్రూరుడని గొప్పగా పేరు పెట్టుకున్నాడు. చేసే పని క్రూరత్వానికి మారు పేరు. మా హృదయనాథుడైనటువంటి స్వామిని తీసుకువెళ్ళిపోతున్నాడు అని. ఆయన ఎవరు ఆపేవాళ్ళు లేరా అని అంటే నంబెళ్ళయ్య గారి రిఫరెన్స్ ఇక్కడ చూడండి. కృష్ణస్య మధురా ప్రయాణ కాలే శోకార్తానం గోపికానం పరస్పర కథనే. ఒకళ్ళు చేరారు. నీకు తెలుసు కదా కృష్ణుడిని తీసుకెళ్ళిపోతున్నట్ట అక్రూరుడు. గురూణామగ్రతో వక్తుం కిం బ్రవీషి ననక్షమం. అబ్బే పోనీ ఏ నందుడి చోటైనా చెప్దాము అంటే
ఏమీ లాభం లేదు. ఎందువల్ల లాభం లేదు? గురవ కింకరిష్యంతి దగ్ధానం విరహాగ్నిన నందగోప ముఖా గోప గంతుమేతే సముద్యతా. సరే తీసుకువెళ్ళండి అంటూ పంపించడానికి రెడీ అయిపోతున్నారు యశోదానందులు. నోద్యమం కురుతే కశ్చిత్ గోవింద వినివర్తనే. అబ్బే నువ్వు తీసుకువెళ్ళొద్దు అని చెప్పి ఒక్కళ్ళు అడ్డు పెట్టట్లేదు. గురవ కింకరిష్యంది ఎన్నో పెద్దవర్గళై కై విడుంబడి పండవనల్లన్. ఏం చేస్తారు? వదిలిపెట్టాల్సిందే. ఇవాళ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మా అమ్మాయి ఇలా అయిపోతుంది అంటే విడిచిపెట్టడం తప్ప నేను చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అసమర్థురాలు అయిపోయాను, పాపిష్టిదాన్ని అయిపోయాను, దురదృష్టవంతురాలను అయిపోయాను, ఏమీ చేయలేకపోతున్నాను. అలత్తి అయర్పిక్కిన్రాన్ ఎప్పోదుం తన్నయ్యే వాయువురువం పడి పడి పణ్ణి. అంటే పులంబుదల్ అంటారండి, అంటే పలవరించడం అన్నమాట. ఇంకా ఏ పని చేస్తున్నా కృష్ణ 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 అంటూ ఆ నామాన్నే పలవరిస్తోంది మా అమ్మాయి. అవ్వళవిలు మన్రికే మోహిక్కంబడి పండా నిన్రాన్ అంటోంది, మూర్ఛపోతోంది. ఒక్క క్షణం మర్చిపోలేకపోతోందమ్మా మా పిల్ల. ఇదంతా మా అమ్మాయి తప్పు కాదు, ఇదంతా మాయావి. మాయోన్ను మహామాయావి అయినటువంటి వాడు, ఆయన వల్ల ఇదంతా ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా అద్భుతంగా ఈ పాసురంలో మనకి అందించారు. ఎలాగా అంటే పాసురం ఒక్కసారి. విరింబిప్పగవరై కాణిల్ వియలిడం ఉండానే ఎన్నం కரும் பெருமேகங்கள் காணில் கண்ணனென்று ஏறப்பறக்கும் பெரும் புலா நிறை காணில் பிரான் உளனென்று பின் செல்லும் அரும் பெறல் பண்ணினை மாயோன் அலற்றி அயர்ப்பிக்கின்றானே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.